అందరికీ నమస్కారం. కోవిడ్ ప్రభుత్వం మనం చూసుకుంటే ప్రవాసుల పైన మరొక భారం మోపింది. ఏప్రిల్ 22వ తేదీ నుంచి కొత్త ట్రాఫిక్ చట్టం వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే కువైట్‌లోని ప్రవాసులు డ్రైవింగ్ లైసెన్స్ ప్రింటింగ్ కోసం 10 దినాల అదనపు రుసుము విధిస్తూ ఉన్నట్లు కువైట్ తాత్కాలిక ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ అల్ ఇసఫ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క నిర్ణయాన్ని అమలు చేస్తూ ఉన్నామని చెప్పేసి అధికారులు తెలిపారు. ట్రాఫిక్ చట్టంలో ఆంక్షలు, కొత్త సవరణలకు సంబంధించి కేబినెట్ సమావేశం నిర్ణయం మేరకు కొత్త ఫీజులను విధిస్తూ ఉన్నామని చెప్పేసి దీని ప్రకారం కువైట్లో ఉన్న ప్రవాసులు డ్రైవింగ్ లైసెన్స్ను ప్రింటింగ్ చేసేందుకు 10 దినాలు రుజుమైతే చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం అధికారిక డిజిట్లో ప్రచురించబడిన తేదీ నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ దేశం మొత్తం డిజిటల్గా వెళుతుంది. ఇలా డిజిటల్గా వెళుతూ ఉన్నప్పుడు ఫిజికల్ కార్డ్ అయితే అవసరం లేదు. ఎవరికైతే ఫిజికల్గా డ్రైవింగ్ లైసెన్స్ కావాలనుకుంటూ ఉన్నారో వాళ్ళు అదనంగా 10 దినాలు చెల్లించి ఆ యొక్క లైసెన్స్ను పొందాల్సి ఉంటుంది. లేకపోతే కువైట్ మొబైల్ ఐడి ద్వారా మీ యొక్క లైసెన్స్ అయితే చూపించవచ్చు అని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. అలాగే దీనికోసం 10 దినాలు వసూలు చేస్తామని చెప్పేసి దీనికి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి మరియు తాత్కాలిక ప్రధానమంత్రి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క నిర్ణయం అమలు చేస్తున్నాము. మరి ఏప్రిల్ 22వ తేదీ నుంచి కొత్త ట్రాఫిక్ చట్టం అమలు కానుంది. ఆ యొక్క ట్రాఫిక్ చట్టం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఉన్న జరిమానాలు ఏవైతే ఉన్నాయో 150 దినాలు, 100 దినాలు అంత పైకైతే ఉన్నాయి కాబట్టి కువైట్లో డ్రైవింగ్ చేస్తున్న మన భారతీయ డ్రైవర్లందరూ జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానానికి చేరుకుంటూ కువైట్ ట్రాఫిక్ చట్టాలను పాటించాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.